కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పోస్ట్ గా మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు చేసేటువంటి లోకేష్ చేసేటువంటి అన్యాయాన్ని అక్రమాలను ఎత్తి చూపడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళందరిపైనటువంటి కేసులు మంత్రుల పైన అదేవిధంగా టాప్ లెవెల్లో ఉన్నటువంటి నా ఎక్స్ ఎమ్మెల్యేల పైన వాళ్ళపైనే కాదు లో క్లాస్ లో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త పైన కూడా ఏ విధమైనటువంటి దాడులు ప్రతిదాడులు వాళ్ళ గొంతునొక్కే కార్యక్రమాలు చేస్తున్నారో మనం అందరం కూడా ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలు చూడాల్సిన అవసరం ఉంది. మీరు దానికి ఉదాహరణ చెప్తాను. ఒక 6 నెలల ముందర ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనేటువంటి ఒక అతను కార్లో తన భార్యతో కారులో పోతా ఉంటే ఆ కారులో గంజాయి పెట్టి మరి అతన్ని గంజాయి కేసులో ఇరికించి ఒక 10 పోలీస్ స్టేషన్లు తిప్పి అతని పైన కేసు పెట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా రాష్ట్రం అంతా కూడా చూసింది. దాన్ని కోర్టుకు తీసుకెళ్తే కోర్టే ముటికేసి మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు అర్థమవుతున్నాయి, ఈ విధంగా అక్రమ కేసులు పెట్టద్దు, మీరు సరిగా విచారణ జరగట్లేదు అని చెప్పని దాన్ని సిబిఐకి ఇచ్చింది. మీరు ఒక చిన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ జరిగేటువంటి కార్యక్రమాలు సిబిఐకి ఇచ్చిందంటే పోలీసు వ్యవస్థ ఎంత హీనస్థితిలో జిల్లారిపోయిందనేటువంటిది మనం గమనించాలి. ఈ రోజు రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు అగత్యాలు మనం బాగా పరిశీలించామంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్ లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి చెత్త సివిలిటీ ర్యాంక్ రావడం అనేటువంటిది ఎంత దారుణమో మనం అందరం కూడా గమనించాలి. ఇది అట్టుంటే చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు పనిచేసేటువంటి ర్యాంకులో కూడా ఏదైతే ఈ యొక్క వంగలపూడి అనిత గారు ఉన్నారో అనిత గారికి రాష్ట్ర ర్యాంక్ ఇచ్చారు. అయితే పోలీసు వ్యవస్థకి పోలీసు మంత్రిత్వ శాఖకి దేశంలో రాష్ట్ర స్థానం వస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ర్యాంకులో కూడా అనితకి రాష్ట్ర స్థానం వచ్చిందంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ మంత్రిత్వ శాఖ ఏ విధమైనటువంటి దారుణంగా పనిచేస్తుందో మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డే 1 నుంచి కూడా దాన్ని ఎవరైతే మంత్రులు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా నోరు కట్టియాలా, వాళ్ళ గొంతు నొక్కియాలనేటువంటి ధోరణిలోనే పనిచేస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టారో, ఎంతమందిని అరెస్ట్ చేశారో మనం అందరం కూడా చూస్తున్నాం. అదే క్రమంలో ఈ రోజా ఇప్పుడు 2024 మొదలు 2 సంవత్సరాలు నేను రోజా గారితో కలిసి పనిచేశాను. నేను రోజా నగిరి నియోజకవర్గ పరిశీలకుడిగా నేను రోజా గారికి సన్నిహితంగా 2 సంవత్సరాలు తిరిగి పనిచేసిన పరిస్థితి నాకు తెలుసు. ఆ కార్యక్రమం ఏదైతే మీరు ఈ రోజు చర్చా వేదికగా పెట్టారో ఆడుదామన్నటువంటి కార్యక్రమంలో ఆ కార్యక్రమం అంతా కూడా నేను కూడా ఉన్నా. దాంట్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగాయనేటువంటిది ఈ యొక్క